ఈరోజు మనం యాక్నే కీలాయిడాలిస్ నుకే గురించి తెలుసుకుందాం. సో అంటే ఏంటి? ఇది ఆ పేరులోనే ఉంది. పింపుల్స్ అనేవి మనకి నుకే అంటే నెక్ లైన్ దగ్గర కీలాయిడ్స్ లాగా పింపుల్స్ అనేవి చిన్న చిన్న కీలాయిడ్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవేంటి, ఎవరైనా పట్టుకుంటే స్ప్రెడ్ అవుతాయా, పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవుతాయా అంటే ఏమీ అవ్వవు. మనం కూడా ఇట్లా టచ్ చేసినప్పుడు కూడా ఏమి స్ప్రెడ్ కావు. అవి రేజర్ బంప్స్. మనము షేవింగ్ చేసినప్పుడు కానీ లేదు అంటే హెయిర్ కటింగ్కి వెళ్ళినప్పుడు ట్రిమ్మర్ లేదంటే రేజర్ పెడతారు, ఇట్లా బ్లేడ్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కొంచెం మనకి ఫాలిక్యులైటిస్ అనేది డెవలప్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనకి ఈ కిలాయిడ్ టెండెన్సీ ఉండే వాళ్ళలో ఇక్కడ నెక్ వెనకాల మనకి గట్టిగా చిన్న బొడిపెల్లాగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో నెక్ టు అప్పర్ ఈ ఆక్సిపిటల్ రీజియన్ కింద బ్యాక్ హెయిరీ ఏరియా వరకు ఈ యాక్నే కీలాయిడాలిస్ నుకే అనేది డెవలప్ అవ్వచ్చు. సో ఈ బంప్స్ అనేవి మనకి జనరల్గా ఇచ్చి అంటే దురద ఉండొచ్చు, లేదంటే కొంచెం పెయిన్ ఉండొచ్చు. సో అది దురద ఉంది అని చెప్పి గీకినా కానీ అది కొంచెం అగ్రెసివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రేజర్ బంప్స్ ఎప్పుడన్నా కానీ అంటే అట్లాంటివి వచ్చినప్పుడు మనం గిల్లకుండా అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇన్ కేస్ అక్కడ కొంచెం ఆ స్కారింగ్ అనేది ఎక్కువ అయితే ఆ స్కార్ వల్ల మనకి అక్కడ హెయిర్ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో హెయిర్ లాస్ చూడొచ్చు అక్కడ. సో దీనికి కారణం ఏమై ఉంటుంది? మామూలుగా మనము యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మనకి హెయిర్ కటింగ్కి చేయించుకున్నప్పుడు ఆ రేజర్ అనేది పెట్టకుండా జనరల్గా ఓన్లీ ట్రిమ్మింగ్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. సో రేజర్ పెట్టడం వల్ల కావచ్చు, లేదు అంటే హై కాలర్ షర్ట్స్ వేసుకొని బాగా ఫ్రిక్షన్ ఉంటుందన్నమాట, దానివల్ల కావచ్చు. లేదంటే హెవీ నెక్ జ్యువెలరీ ఆడవాళ్ళల్లో, సో హెవీ నెక్ జ్యువెలరీ వేసినప్పుడు కూడా అక్కడ స్కిన్ అనేది ఇరిటేట్ అయ్యి ఇట్లాంటివి డెవలప్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ కొంతమంది బాగా ఒబీస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి అక్కడ స్కిన్ ఫ్రిక్షన్ ఉండి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఇట్లా బంప్స్ లాగా ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆర్ కొంతమంది హెల్త్ కండిషన్ కోసంగా కొన్ని డ్రగ్స్ వాడుతూ ఉంటారు, అంటే ఇమ్యూనోసప్రెసివ్స్. సో దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది ఏ ఏజ్లో డెవలప్ అవుతుంది? జనరల్గా మనం అడాలసెంట్స్ టు టీనేజ్ లేదంటే ఎర్లీ 20sలో చూడొచ్చు. ఇవి మనం గమనించినప్పుడు అంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో ఈ యాక్నీ లైక్ బంప్స్ ఏమన్నా వస్తే కానీ, లేదంటే రేజర్ బంప్స్ కానీ వచ్చినప్పుడు కానీ, లేదంటే మీకు ఆ ఏరియాలో ఏమైనా ఇచ్చింగ్ ఉన్నా కానీ, చీపుకుల్లాగా వస్తున్నా కానీ వెంటనే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అక్కడ హెయిర్ లాస్ ఏమన్నా ఉన్నా కానీ ఒకసారి డర్మటాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. సో ఇవి జనరల్గా మనకి సెల్ఫ్ కేర్ ఎలా చేసుకోవాలి? మామూలుగా అయితే అంత దగ్గరగా రేజర్తో మనం షేవ్ చేసుకోకూడదు, ట్రిమ్మర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మామూలుగా ఏదైనా ఇన్ఫెక్షన్ లేదంటే బాగా చీములాగా కట్టేసి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది చీమి డ్రైన్ చేసేస్తారు. అండ్ ఒకవేళ బాగా ఇన్ఫెక్షన్ ఉంది అంటే దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ అనేవి పెడతారు. అండ్ ఒకవేళ ఇది ఊరికే వస్తుంది అంటే దాని ప్రకారంగా మనము టాపికల్గా ఏమైనా క్రీమ్స్ ఇచ్చేది ఉంటే ఇస్తారు, లేదంటే ఓరల్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. దాంతో పాటుగా ఏమైనా కిలాయిడ్స్ అనేవి బాగా బంపీగా ఉంటే వాటికంతా సర్జికల్ ఎక్సిషన్ చేసేస్తారు. ఆ స్కార్ ఏరియాలో మీకు కంప్లీట్గా హెయిర్ లాస్ అయిపోయింది, మొత్తం హెయిర్ అంతా పోయింది అంటే మనకి ఆ స్కార్ ఏరియా వరకు స్కార్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.